హలో గైస్, ఈ వీడియోలో మనం ప్లేబ్యాక్ కంట్రోల్స్ కోసం షార్ట్ కట్స్ అయిన జేకేఎల్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో బేసికల్లీ మనకి కీబోర్డ్లో జేకేఎల్ చూసుకుంటే మన పక్కన ఉంటాయి కదా. సో ఈ మూడు ఫంక్షనాలిటీస్ కూడా సిమిలర్గా ఉంటాయి. సో సపోజ్ మనం ప్లే హెడ్ స్టార్టింగ్ తీసుకొచ్చాం అనుకోండి. సో ఇప్పుడు మనం బేసికల్లీ ఎల్ క్లిక్ చేస్తే మనకి జస్ట్ నార్మల్ స్పీడ్లో ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇంకోసారి ఎల్ ప్లే చేసాం అనుకోండి 2x, ఇంకోసారి ప్రెస్ చేస్తే 3x, 4x, 5x. సో ఇలా మీకు చాలా స్పీడ్ ప్లే అవుతుంది. అండ్ కే క్లిక్ చేశారు అనుకోండి మనకి స్టాప్. సో ఎల్ ఏమో ఫార్వర్డ్ ప్లే అవుతుంది, కే ఏమో స్టాప్. అండ్ సిమిలర్లీ ఇప్పుడు జే ప్రెస్ చేస్తే మనకి బ్యాక్వర్డ్ 1 టైం ప్లే అవుతుంది. అదే ఇంకోసారి ప్రెస్ చేస్తే 2x, 3x, 4x, 5x అండ్ దెన్ కే స్టాప్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీకున్న ఇంకో షార్ట్ కట్ ఏంటంటే, సో ఎల్ ఫస్ట్ టైం ప్రెస్ చేసాం నార్మల్ స్పీడ్, మళ్ళీ ప్రెస్ చేస్తే 2x, 3x. అండ్ ఇప్పుడు మళ్ళీ కనుక ఎల్ క్లిక్ చేసి హోల్డ్ చేసి ఉంచారనుకోండి, సో మళ్ళీ మీకు 1xకి వస్తుంది. ఓకే, సో మళ్ళీ స్టాప్. సో మళ్ళీ చూపిస్తా చూడండి. సో ఎల్ మళ్ళీ ప్రెస్ చేశాను, 1x ప్లే అవుతుంది. సో ఇప్పుడు 2x అండ్ మళ్ళీ ప్రెస్ చేస్తే 3x. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎల్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచుతున్నాను. సో అప్పుడు మనకి స్పీడప్ అయ్యి సో మళ్ళీ నార్మల్ స్పీడ్లో ప్లే అవుతుంది. సో ఆ ఎల్ ఇంకా మీరు అలా ప్రెస్ చేసి ఉంచాలి. సో ఇప్పుడు మళ్ళీ రిలీజ్. ఓకే, సో సిమిలర్లీ జే కూడా. సో మీరు 1 టైం ప్రెస్ చేస్తే 1x, ఇప్పుడు 2x, 3x, 4x. అండ్ ఇప్పుడు మీరు జే ప్రెస్ చేసి అలా హోల్డ్ చేసి ఉంచితే మీకు మళ్ళీ నార్మల్ స్పీడ్లో ప్లే అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు కేతో జేఎల్ కాంబినేషన్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను కే హోల్డ్ చేసి ఉంచాను అండ్ ఇప్పుడు నేను ఎల్ ప్రెస్ చేశాను అనుకోండి, సో మీకు ఒక్కొక్క ఫ్రేమ్ మూవ్ అవుతుంది ఫార్వర్డ్కి. సో సిమిలర్లీ ఎల్ ప్రెస్ చేసి ఉంచి సో సిమిలర్లీ కే ప్రెస్ చేసి ఉంచి మీరు జే 1 టైం క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఒక్కొక్క ఫ్రేమ్ వెనక్కి మూవ్ అవుతుంది. ఓకే, ఇలా కాకుండా కే హోల్డ్ చేసి ఉంచి అండ్ ఇప్పుడు ఎల్ కూడా లాంగ్ ప్రెస్ చేస్తే సో మీకు క్లిప్స్ అనేవి స్లో మోషన్లో ఫార్వర్డ్కి ప్లే అవుతాయి. అండ్ అదే మీరు కనుక కే ప్రెస్ చేసి ఉంచి అండ్ ఇప్పుడు జే లాంగ్ ప్రెస్ చేస్తే సో మీకు క్లిప్స్ అనేవి స్లో మోషన్లో బ్యాక్వర్డ్కి ప్లే అవుతాయి. అండ్ గైస్ ఈ త్రీ కీస్ యూస్ చేయడం అనేది మీకు బాగా మెమరైజ్ అయిపోవాలి. ఎందుకంటే అడ్వాన్స్డ్ ట్రిమ్మింగ్ ఆర్ ఎల్స్ ప్లేబ్యాక్ చేసేటప్పుడు మనకు ఈ 3 షార్ట్ కట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.